అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చాలా హామీలే ఇచ్చింది ఎన్నికలకు ముందు. కానీ ఒక పక్క ఖజానా ఖాళీ అయిపోతుందట. ఈ నేపథ్యంలోనే అసలు పథకాలు అమలు అనేది పెద్ద సవాల్గా మారుతోందా అనేది. ఏపీ బడ్జెట్ చూస్తే భారీగానే ఉంది. కానీ జనాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం రావాలి, అలాగే కేంద్ర సాయం దక్కాలి. ఇలాగా అనేక అంచనాల్లో బడ్జెట్ ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా చెప్పిన మాటలు చూస్తే 10 లక్షల కోట్ల అప్పులు, వాటికి కట్టే వడ్డీలతోనే బడ్జెట్ ఎక్కువ మొత్తం అయిపోతోంది. అంతేకాదు ఇక ఎన్ని అప్పులు తెచ్చినా సరే పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే పోతోంది అంటూ ఆయన ఒక నిట్టూర్పు అయితే ఇచ్చారట. అంతేకాదు వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకు, అలాగే ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకే సరిపోతోంది. ఈ నేపథ్యంలోనే జూన్ నెల అంటే కూటమి ప్రభుత్వానికి ఈసారి అతిపెద్ద సవాల్గా మారింది అంటున్నారు. ప్రభుత్వం అయితే 2 సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తుంది. అందులో తల్లికి వందనం పథకం ఒకటి, అలాగే అన్నదాత సుఖీభవ, ఈ 2 కూడా భారీ బడ్జెట్తో ఉన్నవే. ఎన్ని నిబంధనలు పెట్టినా, మరెన్ని సవరణలు చేసినా కూడా ఈ పథకం కింద లబ్ధిదారులు పెద్ద ఎత్తున